వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రసవత్తరంగా సంక్రాంతి పోరు, కేజీఎఫ్ రికార్డుకు కాంతారా ఎసరు, పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ రిపోర్ట్, ఎలక్షన్ల యాత్రకు వైఎస్ జగన్ సిద్ధమట. నిన్నగాక మొన్న దసరా సీజన్ పూర్తయింది. దీపావళికి బాక్స్ ఆఫీస్ టపాసులు రెడీగా ఉన్నాయి. అంతలోనే సంక్రాంతి సీజన్ కు బెర్తులు ఫిల్ చేసుకుంటున్నారు మేకర్స్. సినీ లవర్స్ కు మేకర్స్ కు అతిపెద్ద సీజన్ సంక్రాంతి. ఇంతకీ సంక్రాంతి సీజన్ లో రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం. 2023 సంక్రాంతి బెర్తులు ఖరారు అవుతున్నాయి. క్రేజీ చిత్రాలన్నీ ఫెస్టివల్ సీజన్ ని లక్ష్యంగా చేసుకొని సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ టీం ప్రకటించింది. అలానే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన వారసుడు చిత్రాన్ని వచ్చే పొంగల్ రేసులో నిలపనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. కేఎస్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154 చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉన్న చిరంజీవి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేసేలా థియేటర్ల అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK 107 చిత్రాన్ని మైత్రి నిర్మాతలు నిర్మిస్తున్నారు. అఖండ సెంటిమెంట్ తో డిసెంబర్లో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. నిర్మాతలు కూడా ఇదే ప్లాన్ తో జనవరిలో చిరంజీవి చిత్రాన్ని విడుదల చేయాలని భావించారట. కానీ ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతికే రావాలని అనుకుంటున్నారట. అదే ఇప్పుడు నిర్మాతలకు తలనొప్పిగా మారిందని టాక్ వస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ ఫైనల్ గా ఇద్దరిలో ఎవరు సంక్రాంతి బరిలో దిగుతారో చూడాలి. ఇప్పుడంతా పాన్ ఇండియా టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు బోల్తా కొడుతుంటే రీజనల్ లాంగ్వేజ్ మూవీస్ బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, ట్రిపుల్ తర్వాత ఆ స్థాయిలో మరో సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరుగు పొరుగున విజయవంతమైన చిత్రాలను తెలుగులోకి అనువదించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కేటగిరీలో థియేట్రికల్ రిలీజ్ కి వస్తున్న సినిమా కాంతారా. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా కన్నడంలో రికార్డు స్థాయి వసూలను సాధిస్తోంది. కాంతారా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదని ట్రేడ్ చెబుతోంది. ఈ చిత్రం రెండవ బుధవారం సుమారుగా 4.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 58.50 కోట్లు. ఇందులో కర్ణాటక నుంచి 56.25 కోట్లు వచ్చాయి. రెండో వారం 6 రోజుల్లోనే ఈ సినిమా సుమారు 32 కోట్లు వసూలు చేసిందని, పూర్తి వారంలో దాదాపు 36 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
వారంలో కూడా కాంతారా హవా కొనసాగింది. ఈ చిత్రం డబ్బింగ్ వర్షన్లు వచ్చే వారం విడుదల కానున్నాయి. హిందీ, తెలుగు వర్షన్లు శుక్రవారం విడుదల కానుండగా తమిళ వర్షన్ శనివారం విడుదల కానుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాంతారా మొత్తం 58.50 కోట్లు వసూలైంది. పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా బాహుబలికి పోటీ అనే టాక్ వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత రిజల్ట్ అనుకున్న విధంగా రాలేదని టాక్. కానీ కలెక్షన్ల విషయంలో తమిళ్లో మాత్రం పాజిటివ్ రిజల్ట్ ఇస్తోంది. చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన పాన్ ఇండియా తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మొత్తానికి టాక్ ప్రకారం అయితే సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమాకు తమిళంలో తప్పితే మిగతా భాషల్లో చాలా వరకు కలెక్షన్స్ అయితే తక్కువగానే వచ్చాయి. ఇతర భాషల్లో సినిమా చేసిన బిజినెస్ బట్టి అయితే ఇంకా మరికొంత కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటికే విడుదలై 2 వారాలకు దగ్గర కావస్తోంది కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే. కానీ తమిళంలో మాత్రం పెట్టిన పెట్టుబడికి దాదాపు విక్రమ్ రేంజ్లోనే ప్రాఫిట్ అందించే దిశగా ఈ సినిమా కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. కేవలం తమిళనాడులోని పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్లో కూడా 160 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే కేవలం తమిళంలోనే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్కు తగ్గట్టుగా అయితే ఈ సినిమా సక్సెస్ కాలేదు. కానీ తమిళ భాషల్లో మాత్రం సక్సెస్ అయ్యింది. దీంతో మణిరత్నంకు మళ్ళీ సెకండ్ పార్ట్ తీసే ధైర్యాన్ని అయితే ఇచ్చింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 415 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 213 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు రాజకీయాలకు విడదీయరని అనుబంధం ఉంది. సినిమా ఫేమ్ రాజకీయాల్లో ఉపయోగించుకుంటారు. రాజకీయ ప్రచారానికి సినిమా మాధ్యమంగా ఉపయోగపడుతుంది. 2019 ఎలక్షన్లలో వైఎస్ జగన్కు యాత్ర సినిమాగా బాగా ఉపయోగపడుతుంది. అయితే 2024 ఎలక్షన్లకు కూడా ఇదే ఫార్ములా యూజ్ చేయబోతున్నారట. 2019లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ఆనందో బ్రహ్మ పాఠశాల వంటి సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన దర్శకుడు మహీవి రాఘవ తెరపైకి తీసుకొచ్చిన ఆ సినిమా ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలయ్యింది. వైఎస్ఆర్ పార్టీకి ఈ సినిమా ద్వారా కొంత లాభం జరిగిందని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. గతంలోనే యాత్ర సినిమాకు కొనసాగింపుగా ఈ యాత్ర 2 సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ను చూపించబోతున్నట్లుగా కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. ఆ
మధ్య కాలంలో దుల్కర్ సినిమాను వైఎస్ జగన్ పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అదే విషయం గురించి దుల్కర్ సల్మాన్ని అడగగా అతను మాత్రం ఆ విధంగా అయితే తనకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు అని అన్నాడు. ఒకవేళ వస్తే గనుక దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని కూడా అతను తెలియజేశాడు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే మహివి రాఘవ మళ్ళీ యాత్ర సెకండ్ పార్ట్ 2ను వచ్చే ఎన్నికలకు ముందే విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. రసవత్తరంగా సంక్రాంతి పోరు, కేజీఎఫ్ రికార్డుకు కాంతారా ఎసరు, పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ రిపోర్ట్, ఎలక్షన్ల యాత్రకు వైఎస్ జగన్ సిద్ధమట. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.